కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వర్క్ కాంట్రాక్ట్ ఆప్కాస్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ అమలు చేయాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ వర్క్ కాంట్రాక్ట్ తదితర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరికీ టైమ్ స్కేల్ అమలు చేయాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సమగ్ర శిక్ష స్విమ్స్ బర్డ్ రుయా హాస్పిటల్ ఎస్వియు వేదిక్ వెటర్నరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ 108, 104 ఎలక్ట్రికల్ ఫారెస్ట్ టిటిడి అన్నమాచార్య ఎన్హెచ్ఎం తదితర రంగాల ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ వర్క్ కాంట్రాక్టర్ కంటిలెంట్స్ పార్ట్ టైం గెస్ట్ పీస్ రేట్ గౌరవ వేతనం తదితర పేర్లతో తక్కువ వేతనాలు చెల్లిస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తున్నారని, నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగాలతో సమానంగా వేతనాలు సౌకర్యాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి టైమ్ స్కేల్ అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, టిటిడి వంటి ధార్మిక సంస్థల్లో నాన్ పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులందరికీ పనికి సమాన వేతనం అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఆప్కాన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ మాట్లాడుతూ ఈపీఎస్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్స్గ్రేషియాను 20 లక్షలకు పెంచాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని, 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యుటీ కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల నేత్రాల వరలక్ష్మి, సుబ్బరత్నమ్మ, టీటీడీ కాంట్రాక్ట్ సూపర్వైజర్ నాయకులు రఘు, రుయా ఆసుపత్రి నరసింహులు, లక్ష్మీనారాయణ, వెటర్నరీ యూనివర్సిటీ నాయకులు సుబాన్, 104 యూనియన్ అధ్యక్షులు అమర్నాథ్, జూ పార్క్ ఉద్యోగులు కార్యదర్శి ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.